ఫ్రెండ్స్, నా వాయిస్ వినగానే ఈ పప్పీస్కి చాలా అంటే చాలా హ్యాపీనెస్ వచ్చేస్తుందండి. మంచి జోష్గా పరిగెత్తుతాయి. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఇవి రోడ్కి అవతల సైడ్ ఉన్నాయి అన్నమాట. అవతల సైడ్ నుండి రోడ్ మీదకి రావాలి అంటే కనుక మధ్యలో ఒక డ్రైనేజ్ ఉంది. మదర్ డాగ్ అయితే, ఈ పప్పీస్ మదర్ అయితే జంప్ చేసి వచ్చేసింది, కానీ ఇవి జంప్ చేయటానికి అంటే ఆ డ్రైనేజ్ కొంచెం వెడల్పుగా ఉంది. దాని నిండా ఫుల్గా వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. వాటికి ఎంత భయం అంటే చిన్నప్పుడే వీటికి ఎంత ప్రాణభయం అనుకొని అవి అసలు దాటట్లేదు అనమాట. ఇంకప్పుడు కానీ నా వాయిస్ గుర్తుపట్టి తర్వాత అటు ఇటు రన్ చేస్తాను నేను, నా వాయిస్ గుర్తుపట్టి. తర్వాత నేను వాటి దగ్గరగా వెళ్ళేసరికి ఇంకా అసలే ఆగట్లేదు అనమాట. ఇంకా వాటిని అన్నింటినీ నేను డ్రైనేజ్ నుండి యువతలకి షిఫ్ట్ చేశాను అనమాట. మదర్ అయితే వచ్చేసింది. తర్వాత వీటన్నింటినీ 1-2 అయితే డేర్ చేసి జంప్ చేసేసినాయి, కానీ అన్నీ జంప్ చేయలేకపోయినాయి. ఇంకా మిగతా వాటిని కూడా ఇటువైపు తీసుకొచ్చి ఇంకా వాటికి ఫుడ్ పెట్టాను అనమాట. నిజంగా వాటి లోకం అవే కదండి. ఎవరో వాళ్ళతో మాట్లాడరు, ఎవరో వాళ్ళతో స్పెండ్ చేయరు. ఇంట్లో మన పెట్స్ అంటే మనం స్పెండ్ చేస్తాము, కానీ బయట స్ట్రీట్ డాగ్స్తో ఎవరో స్పెండ్ చేయరు కదా. ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళి వాటికి ఫుడ్ ఇస్తే ఆ వ్యక్తి కోసం, ఆ వ్యక్తి వాయిస్ కోసం, ఆ వ్యక్తి తనతో కాసేపు స్పెండ్ చేస్తే బాగుండు అనే ఫీలింగ్తో చాలా హ్యాపీగా ఉంటాయండి. యాక్చువల్గా వీటికి ఫుడ్ ఇచ్చేసి వచ్చేటప్పుడు కూడా నా వెనకాలే చాలా దూరం వస్తాయి. నాకేం భయం అనిపిస్తుంది, అలా అలవాటు అయిపోయి రోడ్డు మీదకి వచ్చేస్తాయి ఏమో అని చెప్పేసి. అందుకోసం అని చెప్పేసి అసలు వాటిని అస్సలు రానివ్వను, రోడ్ సైడ్కి అస్సలు రానివ్వను. వాటికి ఎంత ప్రేమగా నా వెనకాల వచ్చినా కానీ ఫుడ్ పెట్టేసి ఇంకా నేను లోపలికి, అంటే రోడ్ మీదకి రాకుండా కింద డౌన్గా ఉండే ఏరియాలోకి పంపించేస్తానండి. నిజంగా వాటి ప్రేమ చూస్తే చాలా తృప్తిగా అనిపిస్తుందండి మనకి, ఫుడ్ పెట్టే వాళ్ళకి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.